నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకుకు జాతీయ స్థాయి అవార్డు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర కానుక 22A జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు. మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తోంది. సెంట్రల్ ఎమ్మెల్యే స్పష్టం. కొత్త ఏడాది మీకందరికీ మంచి జరగాలి. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము అందించామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సందేశం విడుదల చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పింఛను సొమ్మును లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఒకరోజు ముందుగా అందజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటి వరకు పింఛన్ల కోసం 50,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు 2,743 కోట్లను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 2026 నూతన సంవత్సరంలో కూడా మరింత వేగవంతమైన అభివృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురంలోని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఊపందుకుందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వేగవంతంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా పాలన చేస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా రాష్ట్ర అభివృద్ధి వేగంగా ఊపందుకుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు యువతకి ఉపాధి కోసం పెట్టుబడులు తీసుకురావడం కానీ, అలాగే రైతన్నలకి అండగా ఉండటం కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలో సంక్షేమం కోసం ఒక పింఛన్ల రూపంలో వృద్ధులకి 4,000, 6,000, 10,000, వికలాంగులకి, బెడ్ రిడెన్ వాళ్ళకి 15,000, ఈ లెక్కన 80,000 కోట్లు ఇచ్చాం ఒక పెన్షన్ల రూపంలో. అట్లాగే తల్లికి వందనం కానీ, రైతులకు కానీ, అలాగే ఉచిత మహిళలకు బస్సు కానీ, ఫ్రీ సిలిండర్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ సంక్షేమానికి వెచ్చి ఇచ్చాం. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి, ఒకవైపు అమరావతి 80,000 కోట్ల రూపాయలతో ఇప్పటికీ వర్కులు పిలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు 22 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎంఓయూలైనవి, 12 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి. వేగంగా ఇవన్నీ కూడా వస్తే మన రాష్ట్రంలో యువతకి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుంది. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చాం, విశాఖపట్నానికి. అనేక రకాలుగా క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, ఇవాళ ప్రపంచంలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఎక్కడా లేదు, మన అమరావతిలోనే రాబోతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా రేపు యువత భవిష్యత్ యువత కోసం. కాబట్టి గత 18 నెలలుగా అభివృద్ధిని పరుగులెత్తిస్తూ ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో 2026 నూతన సంవత్సరం, ఈ సంవత్సరం ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా ఆ అల్లా ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు,
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శివేతండ్రి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని, భగవంతుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండేటట్టుగా అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడిన ఆహార ఉత్పత్తులు తినడం ద్వారా ప్రజలు పట్టుత్వం కోల్పోతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి వెల్లడించారు. మోడీ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టిందని, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు పెంపొందించేందుకు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 3న సేంద్రియ వ్యవసాయం అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడిన వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల్లో పటుత్వం తగ్గి అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టిందన్నారు. నూతన సంవత్సరం జనవరి 3న నగరంలోని వెన్యూ కళ్యాణ మండపంలో సేంద్రియ వ్యవసాయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు, నష్టాలు అన్న అంశంపై చర్చ జరుగుతుందన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో 2026లో జనవరి 3వ తారీఖున సేంద్రియ వ్యవసాయం మీద వెన్యూ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. సేంద్రియ వ్యవసాయం మీద భారతదేశం అనేక సంవత్సరాల నుంచి ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల నేల తల్లి కుషించిపోయి ఆ నేలలో ఉండే పట్టుత్వం కోల్పోయిన పరిస్థితి ఉంది. దానికి నేల తల్లిని కాపాడటం కోసము, నేల పాడవటం కాకుండా అనారోగ్యంగా ఏదైతే ఈ ఆహారము, పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే ఆహారం తినటం వల్ల అనారోగ్యంతో భారతదేశంలో ఉండే అనేక మందికి అనారోగ్యం వస్తుంది. దానికోసం అని చెప్పని సేంద్రియ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మలచడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం ప్రభుత్వాలు మారినా రైతు పరిస్థితి మారటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయానికి ఖర్చు పెరుగుతుంది, పంట దిగుబడి తగ్గుతుంది. దానివల్ల రైతు కుంగిపోతున్నాడు. రైతు కుంగటం కాదు, సేమ్ టైము నేల కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. అందుకని నేల తల్లిని కాపాడటం కోసము గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో ఆ సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడం కోసము దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు 3వ తారీఖున ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అనేక మంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతు సోదరులు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారు పడుతున్న ఇబ్బందులు, వారికి ఉన్న గిట్టుబాటు ధర ఏ రకంగా ఉంది, వాళ్ళ మార్కెట్ ఏ రకంగా ఉందనే విషయాల మీద చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడము, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సేంద్రియ వ్యవసాయదారులని పెంచి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసము భారతీయ జనతా కిసాన్ మోర్చా కొత్త సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. దానికి మీ అందరి సహకారం కావాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టకి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని నలుమూలల సారథ్యం పేరుతో ఒక యాత్ర కొనసాగించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఈ పర్యటనలో భాగంగానే సమాజంలో ఉన్న అనేక వర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలని, మన సంస్కృతిని ప్రతిబింబించే విషయాల గురించి సమాజానికి తెలియజేసే ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయాణంలో భాగంగా అనేక విషయాలు సమాజం దృష్టికి తీసుకురావడం. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది. పరిపాలన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్య బాధ్యతల్లో ఉండి పరిపాలన సాగుతూ ఉంది. పొత్తులో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ తన ఎదుగుదలను ఆపుకోలేదు. అలానే ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కూడా చేయం. సద్విమర్శలు చేయాలి,
సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సమాజంలో ఉన్న అనేక వర్గాలకి భారతీయ జనతా పార్టీ తన వైపు ఉంది అనే అభిప్రాయం కలిగించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంత భూమికని, తన భావజాలాన్ని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం గత 6 నెలల్లో చేసింది. మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా ఆత్మనిర్భర్ భారత్ కానీ, సుపరిపాలన దినోత్సవం లాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఏదైతే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే గుర్రాలు 7 గుర్రాల లాంటి సప్త అశ్వాలు మా పార్టీకి మోర్చాలంటాం, సంబంధిత విభాగాలు. ఈ విభాగాల ద్వారా సమాజంలోని అనేక వర్గాల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం గత 6-7 నెలల నుంచి జరుగుతూ ఉంది. మీరు చూస్తే ఎస్టీ మోర్చా బిర్సా ముండా లాంటి ఒక మహానాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసింది. ఓబీసీ మోర్చా సంచార జాతుల్ని ముందుకు తీసుకొస్తూ ఆ జాతుల్లో ఉన్న సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకెళ్లే స్ఫూర్తి అనే కార్యక్రమం చేసింది, స్వరం అనే కార్యక్రమాలు చేసింది. దీంతో పాటుగా ఇప్పుడు నూతన సంవత్సరంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం గురించి, ప్రకృతికి దగ్గరగా ఉండే వ్యవసాయం గురించి సమాజం ముందుకు రావాలి, భారతదేశ ప్రాచీన వ్యవసాయ పద్ధతిని మళ్ళీ ఇంకొకసారి భుజానికి ఎత్తుకుని ఈ రసాయనాల నుంచి దూరంగా ఉండే వ్యవసాయం చేయాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలు మరింత ముందుకు సాగాలంటే ఈ సమాజం, ఈ రైతుల్లో ఉన్న సమస్యలేంటి, వాళ్ళకున్న కష్టాలేంటి, అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన పథకాలేంటి, ఇలా అనేక విషయాల గురించి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం, ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేసే, గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల సమస్యల గురించి వాళ్ళకున్న సూచనలు, వాళ్ళ ఆలోచనల్ని మరింత లోతుగా చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారి నేతృత్వంలో 3వ తారీఖు వెన్యూ ఫంక్షన్ హాల్ విజయవాడలో జరగడం నిర్ణయం తీసుకున్నాము. మీడియా సమక్షంలో పత్రికా సోదరులందరి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులందరికీ మా విన్నపం, దయచేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుందో దీన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని మన జీవన విధానంగా మార్చి రైతుని లాభాల్లోకి తీసుకురావడము, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని ఈ కెమికల్స్ నుంచి కాపాడి ప్రజల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవుతారని ముందుగా ప్రశ్నించే గొంతును నులిమివేస్తూ ఉద్యమాలను అణిచివేసే దిశగా ప్రభుత్వం పనిచేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. నేడున్నటువంటి పరిస్థితుల పాలకులు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 అనేటటువంటిది రైట్ టు స్పీచ్ అనేటటువంటి హక్కుని హరించేటటువంటి పద్ధతిలో ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయి. ప్రశ్నించేటటువంటి గొంతుని నులిపివేసేటటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నటువంటి మాట్లాడేటటువంటి వారిని, లేకపోతే పోట్లాడేటటువంటి వారిని, సమస్యల్ని వెలుగెత్తి చాటేటటువంటి వారిపైన ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి క్రమం మానుకోవాలని చెప్పి రాబోయేటటువంటి కాలంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో కాకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ భావాల్ని, తమ యొక్క విషయాల్ని వ్యక్తీకరించేటటువంటి పద్ధతిలో అవకాశం కలిగించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు అనుసరించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు 2020 సంవత్సరంలో ప్రభుత్వాలు అనుసరించేటటువంటి వ్యతిరేక విధానాలపైన స్పష్టంగా నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తూ ప్రజలకు చేరువవుతుందనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజయవాడ నగర ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పౌర సమాజానికి
నూతన సంవత్సర శుభాకాంక్షల్ని సిపిఐగా తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రజా సమస్యలపైన రాజ్యహింస పాలక వర్గాలు తీవ్రతరం చేస్తున్న దశలో ఇవాళ మన పౌర సమాజం ఉన్నది. ప్రజా ఉద్యమాన్ని అంచటానికి, ప్రజా ఉద్యమాలపైన పాశవికమైన ఫ్యాసిస్ట్ దాడులను కొనసాగించేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున కేసుల్ని తిరగదోడుతూ 50 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి వారి పైన కేసులు పెట్టాలనేటువంటి దుష్ట తలంపు ఈ రోజున ఈ పాలక ప్రభుత్వాలకు వచ్చినటువంటి సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో కమ్యూనిస్టులు, యువకులు ఇవాళ జడంతరం పోరాటం చేసినటువంటి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో రాబోయే నూతన సంవత్సరంలో యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక, కమ్యూనిస్టు శక్తులన్నీ కూడా పెద్ద ఎత్తున ఫ్యాసిస్ట్ విధానాలకు పోరాటం చేయాలని చెప్పి ఆ వైపుగా ప్రజా సమస్యల పరిష్కారానికి అందరం కృషి చేయాలని చెప్పి ప్రజలు దానికి సమాయత్తం కావాలని కమ్యూనిస్టులు సాగించేటువంటి పోరాటాలకి మీ నైతిక, ఆర్థిక మద్దతును కోరుతున్నాము. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. 2026 దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఫాదర్ డేవిడ్ సుందర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. పెజ్జోనిపేటలోని మరియు మాత మోక్షరూపణ దేవాలయంలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో భాగంగా సమిష్టి దివ్య బలి పూజ ఫాదర్ డేవిడ్ సుందర్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2026 దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గంలో జీవించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, ప్రేమ నిండాలన్నారు. ఈరోజు మనం బహుమతుల కంటే ముందు మంచి మనసును పంచుకోవాలని చెప్పారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలన్నారు. ప్రతి ఒక్కరిపై యేసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేవునికి తల్లిగా ఏ విధంగా ఉంది అని ఒకరినొకరు చర్చించుకుంటూ తర్కించుకుంటున్నారు. వేద గ్రంథములు తిరగేస్తూ ఉండగా మరియ తల్లి దేవునికి తల్లి కాదని వారు కొంతమంది వాదిస్తే, కొందరు మరియ తల్లి దేవునికి తల్లి అని వారు సగర్వంగా చాటి ఉన్నారు. ప్రియులరా, ఆ ఇచ్చినటువంటి కారణము ఏమిటి అంటే ప్రియులరా, మనకందరికీ తెలిసినటువంటి రీతిలో లూకా శుభవార్త 1వ అధ్యాయము 43లో నా ప్రభువు తల్లి నా చెంతకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించదు, నా దేవుని తల్లి నా దగ్గరికి వచ్చిన ఏ విధంగా ప్రాప్తించదు అని ఎలిజబెత్ అమ్మ ఏం జరుగుతుంది, ఆ మరియ తల్లిని చూసిన తరువాత ఆమె పలికినటువంటి మొట్టమొదటి పలుకులు ప్రియులరా. ఈ విధంగా ఈ ఎఫెసు నగరంలో ఎఫెసస్ అనేటువంటి కౌన్సిల్లో ఈ మరియ తల్లి దేవునికి తల్లి అని చెప్పడంలో ఒక గ్రీకు పదాన్ని ఉద్భవింపచేశారు వాళ్ళు. అదేమిటంటే థెయోటోకోస్. గ్రీకు భాషలో థెయో అంటే దేవుడు, టోకోస్ అంటే కనినటువంటి మాత, జన్మనిచ్చినటువంటి తల్లి, జనని. ఇప్పుడు దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి ఈ థెయోటోకోస్. కనుక ఈ మరియ తల్లి అనేటువంటిది దేవునికి తల్లి అని ఆనాడే 431 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మనకు ప్రబోధించబడింది. ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆనాడు ఏర్పడినటువంటి ఆ మరియ తల్లి విషయము ఈ రోజు మనం అత్యంత ప్రధానంగా జరుపుతున్నటువంటి ఈ గొప్ప పండుగ. ప్రియులారా, మరి ఈ మరియ తల్లి దేవునికి తల్లి. పవిత్రాత్మ నీపై వెంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. దేవుని కుమారుడు దేవుడే, పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు. దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి మన మరియ తల్లి. మరి దీనిలో పూర్వ పదాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రియులరా, నేను మీకు ఇంతకు ముందుగానే చెప్పి ఉన్నాను. మరియ తల్లి పవిత్రాత్మతో నింపబడిన తరువాత ఎలిజబెత్ అమ్మ ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజ దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినము మనము
క్రైస్తవులందరూ కలిసి దేవుని తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియను రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ శాఖ కొత్త సంవత్సర కానుకనిచ్చింది. 22A జాబితాలో ఉన్న 5 రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరంలో తొలి ఫైలుపై సంతకం చేశారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు భూ యజమానులకు ఉపశమనం కలిగించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశంతో గురువారం 5 రకాల భూములను 22A జాబితా నుండి తొలగించినట్లు చెప్పారు. మరో 4 రకాల భూములపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చించి వెనువెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ ఫిర్యాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపిస్తామని, అయితే చాలా అంశాలు రెవెన్యూ పరిధిలో లేవని చెప్పారు. AI బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి భూ వివాదాలను జీరో స్థాయికి తీసుకొచ్చేలా పాలన చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు రుణాల మంజూరులో సరళతరమైన విధానాలు అవలంబించడం కారణంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జాతీయ స్థాయి బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకోవడం తమకు గర్వకారణమని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గాయత్రీనగర్లోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సంస్థ డిసెంబర్ 22వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్ శర్మ ఈ అవార్డులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగిందన్నారు. తమ బ్యాంకు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు సులభతరమైన వడ్డీతో అతి తక్కువ సమయంలో రుణాలు అందిస్తోందని, తమ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందించినట్లు ఆయన తెలియజేశారు. 1999వ సంవత్సరంలో విజయవాడ నగరంలో తమ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం 12 జిల్లాలతో 50 శాఖలతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో బ్యాంక్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ మారుతిరావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి హేమంత్ కుమార్ పాల్గొన్నారు. నిర్వహిస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకును న్యూఢిల్లీకి చెందిన ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉత్తమ లోకల్ ఏరియా బ్యాంక్ కింద అవార్డు ఇచ్చింది. సో దీన్ని ఈ లాస్ట్ వీక్ ఢిల్లీలో జరిగిన ఫంక్షన్లో నేను, మా CCO మారుతిరావు గారు ఈ అవార్డుని ప్లస్ సర్టిఫికేట్ ఆఫ్ కమెండేషన్ కూడా గౌరవ భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారి హస్తాల నుంచి తీసుకుంటాం జరిగింది. ఈ అవార్డుని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారితో హెడ్డింగ్ చేసిన ఒక ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ ప్యానలిస్ట్స్, తర్వాత నాలెడ్జ్ పార్ట్నర్గా కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ వాళ్ళు రికమెండ్ చేసిన వాటిని సెలెక్ట్ చేశారు. సో మీకు తెలిసినట్లుగానే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ దేశంలోనే ప్రప్రథమ లోకల్ ఏరియా బ్యాంక్. 1999లో విజయవాడ మొట్టమొదటి శాఖను ప్రారంభించాము. ఇప్పటికి 26 సంవత్సరాలు మనుగడ, 12 జిల్లాల్లో 50 శాఖలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీని యొక్క యునిక్నెస్ ఏంటంటే అంటే ఈ జిల్లాల్లో సేకరించిన డిపాజిట్లను మళ్ళీ ఇదే జిల్లాల్లో లోన్గా ఇవ్వటం మూలంగా బ్యాలెన్స్డ్ డెవలప్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దోహదపడుతోంది. తర్వాత ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక ఉత్తమ రుణ ప్రోడక్ట్లను కోస్టల్ బ్యాంకు అందిస్తుంది. అంటే మిగతా వాళ్ళు ఇవ్వనివి మేము ఇచ్చేవి సుమారుగా ఏమిటంటే కళ్యాణమస్తు అని వివాహ ఖర్చుల కోసం లోన్ ఇస్తాము, భూ యజమాని అని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకోవడానికి లోన్ ఇస్తాము, తర్వాత ఇరుగు పొరుగు షాపుల కోసం కోస్టల్ ఈజీ లోన్ అని లోన్ ఇస్తాము, తర్వాత విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం వాటికి అవసరమైన క్యాపిటల్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి డెవలప్మెంట్ కోసం లోన్ ఇస్తున్నాము. తర్వాత గోదాం రసీదులు, కోల్డ్ స్టోరేజ్ రసీదుల మీద కూడా రైతులకు వ్యాపారస్తులకు లోన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కాకుండా అన్ని బ్యాంకులు ఇచ్చేటట్టుగానే గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, తర్వాత జీతాల మీద రుణాలు, పంట రుణాలు, వాణిజ్య రుణాలు ఇవన్నీ కూడా బ్యాంకు సమకూరుస్తుంది. ఈ బ్యాంకు యొక్క యూనిక్నెస్ ఏంటంటే సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకింగ్ చేయటము, తర్వాత పర్సనలైజ్డ్ టచ్ తోటి సర్వీస్ చేయటము, తర్వాత బ్యాంకింగ్ ఏజెంట్ల ద్వారా ఇంటి దగ్గరే డోర్ స్టెప్ సర్వీస్ చేయటము, ఇవన్నీ యూనిక్నెస్. తర్వాత
రుణాలనేది కానీ త్వరగా డెసిషన్ తీసుకుని త్వరగా ఆమోదం చేయటం అనేది ఈ బ్యాంకు యొక్క స్ట్రెంగ్త్. ఈ బ్యాంకు 25 లక్షల వరకు సాధారణ సింపుల్ రుణాలకి ఆదాయపు పన్ను రిటర్న్ ఉన్నా లేకున్నా, తర్వాత ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్లు లేకున్నా కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ వెరిఫై చేసుకునే బేసిస్ మీద తీసుకొని మేము రుణ సదుపాయం కల్పిస్తున్నాం. తర్వాత కోస్టల్ బ్యాంక్కి అత్యున్నతమైన 27% క్యాపిటల్ యాడిక్వసీ ఉన్నది. దీని మూలంగా ఏంటంటే డిపాజిటర్స్కి చాలా స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంతే కాకుండా ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 0.6% అదనపు వడ్డీ ఇస్తుంది. మిగతా బ్యాంకులన్నీ 0.5% ఇస్తున్నాం. తర్వాత మా వడ్డీ రేట్లు కూడా చాలా సరసంగా అట్రాక్టివ్గా ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మేము ఈ మధ్యన లోన్ ఆరిజినేటింగ్ సిస్టమ్ అని తీసుకున్నాము. అంటే దీని ద్వారా డిపాజిట్ ఖాతాలు కానీ లోన్ ఖాతాలు కానీ డిజిటల్ అయిపోయింది. సో దీని మూలంగా ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే టర్న్ అరౌండ్ టైం. అంటే లోను ఇవ్వటానికి బారోయర్ బ్రాంచ్ని అప్రోచ్ చేసిన దగ్గర నుంచి లోన్ ఇచ్చి డిస్బర్స్ చేయటం టర్న్ అరౌండ్ టైం అంటారు. అది గణనీయంగా తగ్గిపోయింది. అంటే కొన్ని రుణాలైతే ఒక రోజు లోపలే చేయగలుగుతున్నాం, ఎందుకంటే దానికి లీగల్ వాల్యుయేషన్ ఇటువంటివి ఏమీ లేనివి. ఫర్ ఎగ్జాంపుల్ వాహన రుణాలు కానీ, గోదాం రుణాలు కానీ, గోదాం రసీదు మీద రుణాలు, జీతాల మీద ఇచ్చే రుణాలు కానీ, ఇటువంటివి రుణాలు కొన్ని గంటల్లోనే చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాచేపల్లిలో ఒక రైతు మా బ్రాంచ్ని అప్రోచ్ అయ్యి వేర్ హౌస్ రిసిప్ట్ లోన్ కనుక ఇస్తే అది ఆరిజినేట్ చేసి మేము శాంక్షన్ కూడా 3-4 గంటల్లో చేయగలుగుతాం. ఇవన్నీ ఇదివరకు సాధ్యం అయ్యేవి కాదు. లోన్ ఆరిజినేటింగ్ సిస్టమ్ లేనప్పుడు కొరియర్ ద్వారా ఇటు వచ్చి అటు వెళ్ళటానికే 3-4 రోజులు పట్టేది. సో వీటి మూలంగా ఏంటంటే కస్టమర్ డిలైట్ మనం పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రీసెంట్గా భారతీయ రిజర్వ్ బ్యాంకుకి సంతృప్తి చెందేటట్టుగా మేము దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న షేర్ హోల్డింగ్ డైల్యూషన్ని చేయగలిగాము. పరిష్కరించడం మూలంగా కోస్టల్ బ్యాంకుకి ఆర్బీఐ నుంచి 8 కొత్త బ్రాంచులు ఓపెన్ చేస్తానికి, 3 కొత్త జిల్లాలకి మేము సేవల్ని ఎక్స్టెండ్ చేస్తానికి, లైక్ విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలు, ఎన్ఆర్ఐ ఖాతాలు తెరవటానికి, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్లు సేవలను అందించడానికి కూడా అనుమతులు లభించాయి. సో తర్వాత సర్వీసు, తర్వాత క్విక్ డెసిషన్ మేకింగ్, సింప్లిసిటీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చారండి. అంటే సుమారుగా ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకి పర్మనెంట్ ఉద్యోగము, తర్వాత శాలరీ స్లిప్ లేని కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కూడా ఉంటారు. వడ్రంగో లేకపోతే ఎలక్ట్రీషియనో లేకపోతే పెయింటరో ఉంటారు. వాళ్ళకి ఆదాయం అది ఉంటుంది, కానీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇవన్నీ కూడా ఉండవు. అలాగే పాన్ షాప్ అతను ఉంటాడు, అతను కూడా రోజు బిజినెస్ చేస్తుంటాడు, అతనేమి ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ వేయడు కదా. సో మేమంతా మా స్టాఫ్ అంతా కూడా లోకల్ కాబట్టి వీళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు చేసే బిజినెస్ అది మదింపు చేసుకొని అతనికి అవసరమైనంత మేరకు మేము రుణాలను అందిస్తున్నాం. ఇది మామూలుగా మిగతా పెద్ద బ్యాంకులు అయితే ఏంటంటే ఆడిటెడ్ బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను, లేకపోతే జీఎస్టీ రిటర్ను ఇవన్నీ అడుగుతారు. సో అవన్నీ లేకుండా కూడా మేము సులభతరంగా చేస్తున్నాం కాబట్టి ఈ అవార్డు ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకుకు జాతీయ స్థాయి అవార్డు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర కానుక 22A జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు. మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తోంది. సెంట్రల్ ఎమ్మెల్యే స్పష్టం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.